పోలీసులు అడిగినప్పుడు చెప్పారు ఏ స్టేజ్లో మా అబ్బాయి అన్నాడంటే 2 చేతులు కట్టుకొని బ్యాక్ సైడ్ పడుకున్నాడు. సేమ్ అలాగే వెళ్ళిపోయాడు. తనకైతే తెలీదు, చనిపోయినట్టు కూడా మా అబ్బాయి తెలీదు. వెళ్ళేటప్పుడు చెప్పాడు, మమ్మీ నీకు ఎందుకు, నేను సోమవారం ఉదయానికల్లా ఇంటి ముందు ఉంటానని చెప్పాడు. అలాగే సోమన్నాడు 2:30 కల్లా మా అబ్బాయిని తీసుకొచ్చారు. ఇలాంటిది ఎవరికి జరగకూడదు, జరగాలని కూడా కోరుకోకూడదు, కానీ నా విషయంలో జరిగింది. నేను 6 ఏళ్లుగా సూర్యుని కూడా చూడలేదు. బెడ్రూమ్, వంటగది, హాలు తప్పించి నాకు వేరే ప్రపంచం లేదు. నా ఆడపిల్లలిద్దరూ కొడుకు కన్నా ఎక్కువ. 2 పిల్లలు కూడా మోటివేట్ చేస్తారు, మమ్మీ కిడ్డీలకి వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని నన్ను పంపిస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల నేను కొంచెం ఈరోజు ఇంకా ఇలా హుషారుగా ఉన్నాను అంటే నా పిల్లల వల్లే. నిజంగానే దేవుడు ఒక్కసారి అన్యాయం చేస్తే ఇంకో విధంగా కాపాడుతూనే ఉంటాడు. ఇంకో చిన్న మాట చెప్తానండి. మా పెద్దమ్మాయిని పెళ్లి చేస్తున్నప్పుడు మా వారు బాధపడ్డారు. ఒరే అక్కని కావలిస్తున్నాము, ఎలా ఉంటుందో ఏంటంటే, నీకు ఎందుకు డాడీ, నేను అక్కడ ఉంటా ఇక్కడ ఉంటా అన్నాడు. అదే మాట, అక్కడెక్కడ ఉంటావు ఏంటంటే, కొన్నాళ్ళు అక్క దగ్గరికి వెళ్తాను, కొన్నాళ్ళు మీ దగ్గరకు వస్తాను అన్నాడు. ఆ